మందమతులు. ఒక ఊరిలో పోలయ్య అని ఒకడు ఉండేవాడు. అతనికి దగ్గర బంధువులు ఎవ్వరూ లేరు. అంటే చుట్టాలెవ్వరూ లేరు. ఇల్లు వాకిలి కూడా లేవు. అందుచేత అతను ఒక రైతు కుమార్తెను పెళ్లాడి అత్తవారి ఇంట్లోనే ఉంటూ ఉన్నాడు. పోలయ్య భార్య నాగమ్మ ఉత్తి మందమతి. ఆమె తల్లి నరసమ్మ కూడా ఏమంత తెలివిగలది కాదు. ఒకనాడు నాగమ్మ తన పసిబిడ్డకు మామూలు ప్రకారం నీళ్లు పోసి బట్టలు తొడిగి కళ్ళకు కాటుక పెట్టి మాడుకు ఆమదం రాసి తొట్టెలో పెట్టి జోల పాడుతూ ఊపసాగింది. జోల పాడుతున్న నాగమ్మ అకస్మాత్తుగా బిడ్డను ఊపటం మానేసి అయ్యో నేనేం చేసేది అని శోకాలు పెట్టనారంభించింది. ఈ శోకాలు విని దొడ్లో పని చేసుకుంటూ ఉన్న నరసమ్మ లోపలికి వచ్చి ఏడుస్తున్న కూతురిని చూసి ఏం జరిగిందే అమ్మా, త్వరగా చెప్పవే అని లబలబలాడింది. నాగమ్మ పెద్దగా ఏడుస్తూ అటకపైన ఉన్న చిన్న పెట్టెను చూపింది. ఎలుకల కోసం అటుగా పిల్లి వచ్చి ఆ పెట్టెను తన్నిందంటే అది కాస్త ఉయ్యాల్లో ఉన్న నా బిడ్డ మీద పడి బిడ్డ చచ్చిపోతుందే అని తల్లిని కౌలించుకొని మళ్ళీ గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. నిజమేనే తల్లి, నీ బిడ్డకెంత ఆపద వచ్చిందే అని నరసమ్మ కూడా కూతురితో పాటు ఏడుపు సాగించింది. తల్లి కూతుళ్ళు ఈ తీరుగా ఏడుస్తున్న సమయంలో బయట నుంచి పోలయ్య వచ్చాడు. వాళ్ళ దుఃఖానికి కారణం తెలుసుకొని మండిపడ్డాడు. లోకంలో ఇంతమంది బుద్ధిహీనులు చూశాను గాని మీ తల్లి కూతుళ్ళంత మందమతుల్ని నేనెక్కడా చూడను. ఈ క్షణమే నేను దేశాల మీద పోతున్నాను. ప్రపంచంలో మీకన్నా కూడా మందమతులు కనిపించిన పక్షంలో తిరిగి వస్తాను. లేకపోతే నేను మళ్ళీ మీ మొహం చూసేదే లేదు అంటూ పోలయ్య దేశాల మీద బయలుదేరాడు. పోలయ్య కాలినడకన చాలా గ్రామాలు దాటి ఒకనాటి ఉదయం ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఊరి బయట పోలయ్యకు ఒక నడి వయసు మనిషి కనిపించాడు. ఆ మనిషి చేతిలో ఒక తట్ట ఉన్నది. ఆ తట్టను సూర్యుడికి చూపించి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ తట్టను సూర్యుడికి చూపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆ వ్యక్తి 4-5 సార్లు లోపలికి వెళ్ళి రావటం చూసిన పోలయ్య ఇదిగో మామా, ఏమిటి నువ్వు చేస్తున్న పని అని అడిగాడు. ఇల్లు రాత్రింబగళ్ళు ఒక్కటే చీకటి అల్లుడా, ఎండను తట్టలో నింపి లోపల పోస్తున్నాను. 3 నాళ్ళ నుంచి ఎన్ని తట్టల ఎండ లోపల పోసా కానీ ఏమి లాభం లేకుండా ఉంది అన్నాడు రెండో మనిషి. ఆ మనిషి బుద్ధి తక్కువకు పోలయ్య నవ్వుకొని మామా, మీ ఇంట్లో గుణపం ఉందా, ఉంటే పట్టుకురా అన్నాడు. పోలయ్య గుణపంతో ఆ ఇంటి గోడకు చిన్న కంతం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చూడు ఎండ మీ ఇంట్లోకి ఎట్లా వచ్చిందో అన్నాడు పోలయ్య. ఇంటివాడు సంతోషించి పోలయ్య తెలివికి తెగ మెచ్చుకున్నాడు. పోలయ్య అక్కడి నుంచి బయలుదేరాక మరికొన్ని రోజులకు ఇంకో ఊరు చేరుకున్నాడు. ఆ ఊళ్ళో ఒక కుమ్మరి తన ఇంటి ప్రహరీ గోడ దర్వాజాను పడగొట్టించడానికి కూలీలను తీసుకొచ్చాడు. పాపం గట్టి దర్వాజాలాగా ఉందే, ఏం పడగొట్టిస్తున్నారు అని పోలయ్య కమ్మరిని అడిగాడు. ఏం చేయనండి, పోళ్ళు చక్రాలు ఇరుసు చట్రము తయారు చేసి బండి చేస్తే దాన్ని బయటికి లాగడానికి గుమ్మం పట్టలేదు. అందుచేత కూలీలను పిలిపించి దర్వాజా పడగొట్టిస్తున్నాను. చేసేదేముంది అన్నాడు కమ్మరి. పిచ్చివాడా, ఈ భాగ్యానికే దర్వాజా పడగొడతావా? నీ బండి ఊడగొట్టి దాని భాగాల్ని బయటికి తీసుకొచ్చి బయట బండి బిగించు అన్నాడు పోలయ్య. పోలయ్య తెలివితేటలకు కమ్మరి నిర్ఘాంతపోయాడు. దర్వాజా పడగొట్టడానికి తెచ్చిన కూలీలను పంపేసి పోలయ్య సలహా ప్రకారం చేశాడు. మరికొంత దూరం ప్రయాణం చేశాక పోలయ్యకు అతి విచిత్రమైన దృశ్యం కనపడింది. అది చూసి పోలయ్యకు నవ్వు ఆగలేదు. ఒక గొడ్ల సావడిలో ఒక మనిషి అటక మీద కూర్చొని ఉన్నాడు. కింద ఒక ఆవు ఉన్నది. ఆవు మెడలో కట్టిన తాడు అటక మీద ఉన్నవాడి చేతిలో ఉన్నది. వాడు తాడును బలం కొద్ది లాగుతూ పైకి రా, రావేమి, ఎన్నాళ్ళు తిండి లేక మాడతావు, 4 రోజులుగా మాడుతున్నా ఇంకా బుద్ధి రాలే అని ఆవుతో అంటున్నాడు. పోలయ్య నవ్వాపుకొని హబ్బీ, ఏమిటి నువ్వు చేస్తున్న పని, ఎందుకలా ఆవును హింస పెడుతున్నావు అని అడిగాడు. చూడండి బాబు, 4 రోజుల క్రితం ఆవును కొన్నా. దానికోసం గడ్డి కొని భద్రంగా అటక మీద పెట్టా. పైకొచ్చి గడ్డి తినవే అంటే ససేమీర రాదు. ఇట్టా అయితే ఈ ఆవేం బతుకుతుందో నాకు తోచటమే లేదు అన్నాడు అటక మీద వాడు. నువ్వెక్కడ బుద్ధిహీనుడిలాగున్నావు, ఆవులు అటకలు ఎక్కుతాయా? నువ్వే అటక మీద నుంచి గడ్డి తెచ్చి ఆవుకు వెయ్యాలి గాని అన్నాడు పోలయ్య. అటక మీద వాడికి 4 రోజులుగా ఈ ఆలోచనే తట్టలేదు. వాడు వెంటనే కొంత గడ్డి తీసుకొని అటక మీద నుంచి దిగి వచ్చి ఆవు ముందు వేశాడు. వెంటనే ఆవు దాన్ని
తినడం ప్రారంభించింది. ఆవు యజమాని పోలయ్య కాళ్ళ మీద పడి, బాబూ, నా ఆవును, నన్ను రక్షించారు, మీ మేలు ఎన్నటికీ మరవను అన్నాడు. పోలయ్య తనలో తాను ఈ విధంగా ఆలోచించుకున్నాడు. ప్రపంచంలో ఇటువంటి మందమతులున్నారని నేను ఎరుగను. తట్టతో ఎండని ఇంట్లో వేసేవాడు, బండి బయటకు తీయటానికి దర్వాజా పడగొట్టించేవాడు, మేత కోసం ఆవుని అటకెక్కించేవాడు. వీరికన్నా నా భార్య మందమతి ఎంత మాత్రం కాదు. నిజం ఆలోచిస్తే పిల్లులు గోడ ముదురుల మీద అంటే అటక మీద నడిచి వస్తువులు పడదోయటమే కదూ, ఆ ఎత్తు నుంచి పెట్టెలాంటిది పడితే పసికొందుకు నిజంగా ప్రమాదమే. ఈ మాట అనుకుంటూ పోలయ్య ఇంటికి తిరిగిపోయి తన భార్యతో బిడ్డలతో సుఖంగా కాపురం చేశాడు. ఇదండి మన మందమతుల కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.